జిల్లాలో మొత్తము 25 మండలాలు ప్లస్ 4 మున్సిపల్ ఏరియాస్ ఉన్నాయి. మొత్తం 672 గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాలు ఉన్నాయి. దీంట్లో 461 స్వర్ణ గ్రామ కార్యాలయాలు 25 మండలాల్లో, 4 అర్బన్ ఏరియాస్లో 211 స్వర్ణ వార్డు కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం ఈ 672లో దాదాపు 5160 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యాలయాల ద్వారానే మనము ప్రభుత్వము అన్ని రకాల సేవలు ప్రజలకు అందించడం జరుగుతుంది. సచివాలయ సిబ్బంది విధులకు సరిగ్గా వస్తులేరు, తర్వాత నిర్లక్ష్యం చేస్తున్నారు, లేటుగా వస్తున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దీన్ని మీరు ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేస్తారు? దీన్ని నేను జిల్లాధికారిగా జాయిన్ అయినటువంటి 15 రోజుల లోపల కూడా దాదాపు ఒక 10 మండలాల్లో ఉన్నటువంటి ఒక 22 ఈ స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాలను నేను తనిఖీ చేయడం జరిగింది. దీంట్లో నేను దీంట్లో గమనించినటువంటి విషయాలు అంటే కనుక కొంతవరకు అది వాస్తవమే. వీళ్ళు అంటే సర్వేల ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల అయితేనేమండి, కొన్ని ఫీల్డ్ లెవెల్లో వీళ్ళు తిరిగి హౌసింగ్ మ్యాపింగ్ చేయాల్సినటువంటి ఉండడం వల్ల వీళ్ళు సకాలంలో హాజరు కాకపోవడము, హాజరైన తర్వాత కూడా కార్యాలయాలు అందుబాటులో ఉండకపోవడము అనేది మేము గమనిస్తున్నాము. వాళ్ళకు క్లియర్గా మనం చెప్తున్నాము, సకాలంలో ఎన్ని రకాలైనటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా మనకు సకాలంలో హాజరయ్యి బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాల్సిందే, కార్యాలయంలో ఉన్నటువంటి హాజరు పట్టికలో సంతకం చేయవలసిందే. తర్వాత ఏదైనా కానీ సర్వేల కోసం మనకు కేటాయించినటువంటి కుటుంబాల దగ్గరికి మనం పోతున్న సందర్భంలో సచివాలయంలో మన కార్యాలయంలో ఉన్నటువంటి మూమెంట్ రిజిస్టర్లో దాన్ని నమోదు చేసి మీరు పోవాలి. అదేవిధంగా వాళ్ళు సర్వేకి పోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పూట కూడా వచ్చి కార్యాలయంలో ఉండి పొద్దునుంచి మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి ప్రజలకు సమాధానం చెప్పి వాళ్ళకు సేవలు అందించి మళ్ళీ మధ్యాహ్నం తర్వాత భోజనం చేసిన తర్వాత కూడా అవసరమైతే ఇంకా సర్వేలో పోతుంటే కూడా మళ్ళీ మూమెంట్ రిజిస్టర్లో రాసిపోవాలి. ఈ సందర్భంలో ప్రజలు వాళ్ళకు ఫోన్లలో కాంటాక్ట్ అయినా కానీ గౌరవప్రదంగా సమాధానం చెప్పాలా, విసుగ్గా సమాధానం చెప్పడం కానీ తిరస్కారంగా సమాధానం చెప్పడం కానీ అనేది మంచి పద్ధతి కాదు. అది క్లియర్గా నేను తిరిగినటువంటి అన్ని సచివాలయాల్లో కూడా కార్యాలయాల్లో కూడా చెప్పడం జరుగుతుంది. సరే, ఇప్పుడు కోడుమూరులో సచివాలయం 3, 4 ఒకటే భవనంలో విధులు నిర్వర్తిస్తున్నారు వాళ్ళు. సచివాలయం 4 రెడీ అయినా కూడా దానికి కరెంటు ఫెసిలిటీ లేదు అంట వాళ్ళకు. ఓకే. దీనికి మీరు ఏ విధంగా నేను విచారిస్తాను, ఎందుకంటే ఈ మధ్యనే జాయిన్ అయినా కాబట్టి ఇలాంటి అసౌకర్యాలు ఎక్కడైనా ఉన్నాయని నేను గమనించి దీనికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక నేను జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత ఈ సచివాలయంలో చిన్న సౌకర్యాలు లేని కారణంగా అక్కడ పనిచేయడానికి అవకాశం ఉన్నా కానీ చిన్న కారణం వల్ల పని చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఆ అసౌకర్యాన్ని నిర్మూలించి అక్కడనే పనిచేసేటట్టు ఏర్పాటు చేస్తాం. యువకులకు కౌశలం పెట్టారు కదా సార్ సచివాలయంలో, అది ఎంతవరకు ఉంది సార్? ఇప్పుడు కౌశలం ట్రైనింగ్ అవుతున్నారు.